రాష్ట్రంలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే ఈ డీజిల్ పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోంది. సమస్య పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ఏమాత్రం కొరత లేదు. ఒక్క ఏపీలో మాత్రమే ఇంతగా ఇంధన సంక్షోభం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతోంది. వినియోగంపై తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్కు తగ్గ సరఫరా ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకి పూర్తిగా తేడా కనబడడంతో ప్రజలందరూ కూడా విస్తుపోతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. ఇంధనం అమ్మకాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోవట్లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడుతున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న 4 బాక్సెస్ 4 బాక్సుల్లో తిరుపతి లేని సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అర్థమవుతోంది. గంటల తరబడి ఏ రకంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారో కనిపిస్తోంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తుంటే కొన్ని చోట్ల ఎప్పుడు బంక్ ఓపెన్ చేస్తారంటూ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్. మరి ఇదంతా కూడా ప్రభుత్వానికి కనిపించట్లేదా? డిమాండ్కి తగ్గట్టు సప్లై జరుగుతుంది అని మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంటి? గ్రౌండ్ రియాలిటీ తెలియకనే మాట్లాడుతోందా, కాకపోతే మభ్యపెట్టే మాటలే మాట్లాడుతోందా? ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి, తిరుమలలో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. హరి, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా 4వ రోజు కూడా ఈ యొక్క పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతి నగరంలో టీటీడీ ఏడీ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలా అనిపిస్తుంది? థరో వెరిఫికేషన్ లేదు. స్టాక్ ఉన్నా కూడా లేదు అని బోర్డులు పెట్టారు. నిన్న ఈరోజు పొద్దున్న చూస్తే లేదు అన్నారు. మళ్ళీ ఇప్పటికే ఎట్లా వచ్చిందో స్టాక్ అర్థం కాలేదు. స్టాక్ ఉండి కూడా లేదని పెట్రోల్ బంకులలో పెడుతున్నారు. అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. స్టాక్ ఉన్నా కూడా లేదని చెప్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద చెప్పండి, మీలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారంటే ఏమనిపిస్తుంది? ప్రభుత్వం నాకు అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఏమి చేయడం లేదు. చాలా వరకు ఇదే జరుగుతూ ఉండాలి. సీనియర్ సిటిజన్స్కు అంతే, ట్రైన్లో లేదు, పెట్రోల్కు లేదు, రేషన్కు లేదు, అన్నీ అంతే, అన్నీ అట్టే జరుగుతూ ఉండాలి. ఏమి లాభం లేదు. మేము అవసరపడాల్సిన మా బాధలు మాకు తప్పదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు బాధలు తప్పవు. ప్రజలు కష్టపడాల్సిందే. సీనియర్ సిటిజన్ అయినా కూడా చచ్చేంత బాధపడాల్సిందే. చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి ముందుగా విజనరీ అని చెప్తూ ఉంటారు. అంతే, చెప్పింది కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు కష్టాలు తప్పవు. వాళ్ళు అనుకుంటారు మేము వాళ్ళకి చేసినా వీళ్ళకి చేసినా ఉంటారు, కానీ ఏమి లాభం? చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకి చేయాలి, చేసే వాళ్ళకి మళ్ళీ చేస్తూనే ఉంటారు. చూడండి, ఇప్పుడు చూడండి, మళ్ళీ వరకు గ్యాస్, ఇప్పుడు మళ్ళీ పెట్రోల్, రేపు ఏమవుతుందో చెప్పలేము. ప్రభుత్వం మళ్ళీ ఏమి అన్నీ చూసుకోవాలా. దానికని కలెక్టర్లు, ఎంపీడీలు అందరూ ఉన్నారు. వాళ్ళు చూసుకోవాలి కదా. అధికారులకి మళ్ళీ బాగా జరిగిపోతుంది. ప్రజలకు ఏమీ జరగటం లేదు. చాలా అవస్థపడుతున్నారు. మనం చూస్తున్నాం ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో. ఈ పెద్ద ఆయన చెప్తున్న మాటల్లోనే ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. అధికారులు నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవని కారణంగానే ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో చాలా చోట్ల పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడ్డాయి. ఉన్న స్టాక్ ఉన్నటువంటి బంకుల వద్ద వాహనదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తిరుపతికి సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి వాహనాలు
తిరుమలకి వెళ్ళేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. డీజిల్ కొరత కారణంగా, ఇటు పెట్రోల్ కొరత కారణంగా తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి యాత్రికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డు పెట్టడంతో అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం వచ్చినటువంటి స్టాక్ మేరకు వాహనదారులకు ఒక్కొక్కరుగా వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉండడంతో వాహనదారులు పెట్రోల్ బంక్ నిర్వాహకులతో ఘర్షణ పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు బాణుడి ప్రతాపంతో రోడ్లపైకి రావాలంటే భయపడుతున్న ప్రజలకు, మరోవైపు యొక్క పెట్రోల్ బంకుల ముందు ఎండలోనే నిలబడుతూ వారు వాహనాలకు పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 176 పెట్రోల్ బంకులు దాదాపు 80% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హరి రైట్. అయితే బంక్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు అంటే, ప్రభుత్వం అంటోంది డిమాండ్కి తగ్గట్టే సరఫరా జరుగుతుంది, సప్లై ఉంది అని, నిల్వలు ఉన్నాయని చెప్తుంది. బట్ గ్రౌండ్ రియాలిటీ వేరే కనిపిస్తుంది కదా. బంక్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనం వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో అధికారులేమో స్టాక్ ఉంది, డీజిల్ కొరత లేదంటూ చెప్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో, తిరుపతి జిల్లాలో టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పెట్రోల్ కోసం, ఇటు డీజిల్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనకు సాక్షాత్కరిస్తోంది. వాస్తవ రూపంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కూడా సాక్షి టీవీ ద్వారా ప్రజలకు మనం చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వాస్తవ రూపంలో పెట్రోల్ చాలా చోట్ల డీజిల్ కొరత కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. పెట్రోల్ కొరత కారణంగా వాహనాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాస్తవ రూపంలో పరిస్థితి రియాలిటీ చూస్తే ఒక్కొక్క పెట్రోల్ బంక్ దగ్గర 500 నుంచి 700 మందికి పైగా వాహనదారులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ వాహనాల్లో పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడుతున్నారు. పోలీసుల సహాయంతో వారిని ఒక్కొక్కరిని క్యూ లైన్లో పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, తిరుపతిలో ఉన్నటువంటి ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద స్టాక్ వచ్చిన తర్వాత వాహనదారులు ఉదయం నుంచి పడిగాపులు కాసిన తర్వాత ఇప్పటికే 9 o'clock పెట్రోల్, డీజిల్ స్టాక్ రావడంతో వీరిని లోపల పెట్రోల్ పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పేసి ప్రజలంతా కూడా మండిపడుతూ ఉన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి అవాస్తవాలను ప్రభుత్వం కింద స్థాయిలో ప్రచారం చేస్తోందని చెప్పి ప్రజలు మండిపడుతూ ఉన్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మరోవైపు విజయవాడలో ప్రజలను పెట్రోల్, డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. బంకుల వద్ద వాహనదారులు బారులు తీరగా పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతలు నిలిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఆటోనగర్, బెంజ్ సర్కిల్, బీఆర్టీఎస్ రోడ్లో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇటు కృష్ణా జిల్లా తిరువూరులో పెట్రోల్, డీజిల్కు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ దొరకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయని రైతులు వాపోతున్నారు. క్యాన్లలో డీజిల్ పోయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ యంత్రాలు పెట్రోల్ బంకుల వరకు రాలేవని, వాటిని ఇక్కడికి ఎలా తెస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటు జాతీయ రహదారిపై వెళ్లే లారీలు కూడా డీజిల్ లేక నిలిచిపోతున్నాయి. రాత్రి నుంచి వేచి వస్తున్నా డీజిల్ కొట్టడం లేదని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పుడు వరకు ఏం లేకుండా ఆటోకి 500 అంటారు, బండి రమ్మంటున్నారు. నుంచి అటు వచ్చింది అన్న చేను బండి రావడానికి అక్కడి నుంచి రావడానికి కొట్టే 5 గంటలు ఎక్కువ అవుతారు. ఇక్కడికి వచ్చాక క్యాన్లు అంటారు, ఆటో అంటారు. దానికి అదేమన్నా పొందలేను అన్న. ఆటోలు ఎంత పడుతుంది? మొత్తం కలిపిన ఆటో కూడా కొట్టించేది 500 రూపాయలు ఆయిల్. రోజుకు 10 నుంచి 15 వేలు దాకా పట్టింది. 20-30 రూపాయలు ఆయిల్ కొట్టించేది. ఒంగోలు నుంచి కరెక్ట్ ఫుల్ వేసుకొని వస్తామండి. వచ్చాం రాత్రి అయితే సాయంత్రం 6 ఇక్కడికి వచ్చాం. అయితే ఎయిర్ లాక్ వచ్చిందండి. ఇక్కడ రాగానే ఇక ఎయిర్ లాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తానంటే మీకు క్యాన్ పట్టుకొని వెళ్తే మీరు బండి పట్టుకొని రావాలా అదేం లైన్ అని ఇప్పుడు చెప్తున్నాడు. రాత్రి ఏమన్నా అంటే పొద్దున్నే మీకు కొడతామని చెప్పారు, ఇప్పుడేమో కొట్టమని చెప్తాను.
మరి మీరు బండి కంపల్సరీ బండి తీసుకొని రాండి అది అని రెండు క్యాన్లు కూడా మా ముందే ఉన్నాయండి. ఏది ఇతంది నాది. రైట్, ఇటు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంధన కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గంలోని చాలా బంకులు నో స్టాక్ బోర్డ్స్తో కనిపిస్తున్నాయి. ఉన్న 1-2 బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టడంతో బంకుల యజమానులు చేతులెత్తేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే బంకులు ఎదుట క్యూలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు జనం. పెట్రోల్ కోసం వాహనదారులు గంటల కొద్దీ ఎదురు చూస్తున్నారు. స్టీల్ సిటీ వైజాగ్లో పెట్రోల్ షార్టేజ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఏంటి పరిస్థితి అక్కడ? హరి, పెట్రోల్ డీజిల్ సంక్షోభం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా స్టాక్ లేనటువంటి సందర్భం విశాఖలో కనిపిస్తుంది. దాదాపు చాలా బంకుల్లో ఈరోజు ఉదయం నుంచి పూర్తి స్థాయి షార్టేజ్ అనేది కనిపిస్తోంది. గడిచిన 2 రోజులుగా హైవేలో ఉన్నటువంటి బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చినప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఆ సమస్య మరింత తీవ్రమైనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, బంక్ అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం జగదాంబ సమీపంలో ఉన్నటువంటి లీలామహల్ ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఉన్నాం. లీలామహల్ జంక్షన్లో ఉంటుంది. ఇక్కడ నిత్యం ఈ బంకు రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే స్టాక్ లేకపోవడంతో వచ్చిన వాహనాలు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. డీజిల్ కానీ పెట్రోల్ కూడా అందుబాటులో లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చిన వారికి చెప్తున్నారు. మీరు ఫస్ట్ ఇదే బంక్ వచ్చారా, ఇంకెక్కడికైనా? ఆటో డీజిల్కి వచ్చాము, డీజిల్ లేదన్నారు. మళ్ళీ రామకృష్ణ దగ్గరికి వెళ్ళాము, అక్కడ పెద్ద లైన్ ఉంది, అక్కడ కొట్టించుకొని వచ్చాను డీజిల్ ఆటోకి. మళ్ళీ వాండర్ బాటికి పెట్రోల్ లేదంటే వచ్చాను, పెట్రోల్ లేదు. మరి ఎన్ని రోజులు ఉంటుందో ఏంటన్నది అర్థం అవ్వట్లేదు. పెట్రోల్ లేకపోతే ఇబ్బందే కదా అందరికీ. అదే దాని గురించి ఆలోచిస్తున్నా, ఏం చేయాలని ఏం అర్థం అవ్వట్లేదు. అక్కడ పెద్ద లైన్ ఉంది, అక్కడ కూడా ఎక్కడ కూడా లేదు అట్లా డీజిల్ పెట్రోల్. అదే దీనికి ఏం చేయాలి ఏం అర్థం అవ్వట్లేదు. ఆటోకి డీజిల్ కొన్నా అన్నారు కదా, ఆటోకి డీజిల్ ముందు వచ్చాను, లేదా అన్నారు. లేదనగా మళ్ళీ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి లైన్ కట్టి అక్కడ కొట్టించాను. ఇప్పుడు మళ్ళీ వాండర్ బండికి పెట్రోల్ కావాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా డీజిల్ అందుబాటులో లేకపోతే ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది. ఆటో వాళ్ళు పోసాకారం ఆ డీజిలే. ఇప్పుడు ఆ డీజిల్ లేకపోతే పోసాకారం లేదు. ఇప్పుడు వాళ్ళు బతకడం కష్టం, ఆటో డ్రైవర్లు అందరం కూడా. అదే చాలా ఇబ్బందిగా ఉంటుంది డీజిల్ లేకపోతే. అది మొత్తం మీద ముఖ్యంగా ఆటో డ్రైవర్లతో పాటు వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కడా కూడా స్టాక్ అందుబాటులో లేదు. సిబ్బంది అంతా కూడా ఖాళీగా ఉన్నారు. స్టాక్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా సమాచారం లేదని వారు చెప్పడం జరిగింది. అయితే పెట్రోల్ కోసం, డీజిల్ కోసం చాలా బంకులు తిరిగి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేవలం జగదాంబ సమీపంలో ఉన్నటువంటి ఈ ఇండియన్ ఆయిల్ బంకులో మాత్రమే కాదు, ఇతరత్ర బంకుల్లో కూడా ఎక్కడా కూడా స్టాక్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధురవాడ, మారికవలస, కొమ్మది వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్యూ లైన్స్ ఉన్నాయి. అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తుంది. అయితే స్టాక్ ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తుంది, ఎప్పటిలోపు సమస్య పరిష్కారం అవుతుందనే అంశాన్ని మాత్రం అధికారిక వర్గాల నుంచి ఇంకా సమాచారం పూర్తిగా అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అత్యంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లు డీజిల్ కోసం ప్రాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గంటల తరబడి క్యూ లైన్లో ఉండేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. తక్షణమే ఈ సమస్య నుంచి బయటపడేయాలని చెప్పి కొద్దిసేపు క్రితం ఆటో డ్రైవర్ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఏదైతే డీజిల్, పెట్రోల్ ఏదైతే కొరత ఉందో ఆ కొరత పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పాటు విశాఖ లాంటి, ఎందుకంటే రిఫైనరీలు ఉన్నాయి, ఐఓసీఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ అన్ని రిఫైనరీలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్టాక్ అందుబాటులో లేకపోవడం, తద్వారా ప్రజలు ఇబ్బంది పడడం అనేది అత్యంత దారుణమైనటువంటి ఘటనగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పరిగణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించాలి, తక్షణమే కొరత లేకుండా చూడాలనే విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఆల్రైట్ అనిల్.